ఎవరైతే ఇక్కడ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఇప్పుడు 3 o'clockకి మనం ఆటో ఎక్కి స్టార్ట్ అవుతే శిఖరం దగ్గర మనకి టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ శిఖరం దగ్గర 3 o'clock లైన్ నించుంటే 7 o'clockకి టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఇప్పుడైతే మనం శిఖరం మీదకి వెళ్తున్నాం టికెట్ తీసుకోవడానికి. రేపు దర్శనం చేసుకోవాలంటే ఈరోజు టికెట్ తీసుకోవాలి కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నీకంటి జంగల్ రైడ్ అంటే శిఖరం మీద ఉంటుంది మనకి. అందులోనే మనకి టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారనమాట. మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉండే. డైలీ అయితే ఒక 104 టికెట్స్, ఆఫ్లైన్లో పర్ పర్సన్కి 3 టికెట్స్ ఇస్తారు. అండ్ ఆన్లైన్లో అయితే 16 టికెట్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉందో. చూడండి, నైట్ నుండే వచ్చి లైన్ కట్టారంట. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. వీక్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదని చెప్పారనమాట మాకు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే. సో మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా మాకు టికెట్స్ దొరుకుతుందో లేదో అని. మా హస్బెండ్ అయితే లైన్లో నించున్నాడు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. టికెట్ దొరకాలని మేము కూడా అనుకుంటున్నాము. సో ఇలా అయితే ఉంది వ్యూ కూడా శిఖరం పైన. సో ఫైనలీ ఎర్లీ మార్నింగ్ 3కి లైన్లోంచి వర్త్ ఇట్ అన్నట్టే అనిపించింది. 8:45కి మాకు టికెట్ అయితే దొరికింది. ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా రష్ ఎలా ఉందో, ఇంకా అలానే ఉంది. ఇంకా మాదే చాలా పెద్ద లైన్. సో ఇప్పుడు మన టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనకి వాళ్ళ వెహికల్స్లో అయితే తీసుకెళ్తారు. మన ప్రైవేట్ వెహికల్స్ అయితే వాళ్ళు అలౌ చేయరు. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాం. నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ముందు ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఎంట్రీ చేయాలన్నమాట, ఏ టైంకి వెహికల్ వెళ్తుంది అని. ఆల్మోస్ట్ అన్ని వెహికల్ వెయిట్ చేస్తున్నాయి ఎంట్రీ కోసం. ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాతనే లోపలికి అనేది అలౌ చేస్తారు. మా ఎంట్రీ అయిపోయింది. మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఇంకా అక్కడ చాలా ముందు వెహికల్స్ ఉన్నాయి. అవి స్టార్ట్ అవ్వగానే మా వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు అనేది. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్లో రోడ్ బాగానే ఉంది కదా, అందరు చెప్పినట్టు ఘాట్ రోడ్ ఏముంటుంది అనుకున్నా. కానీ ముందు ముందు వెళ్తుంటే అప్పుడు అనిపించిందండి, ప్రైవేట్ వెహికల్ ఎందుకు అలౌ చేయరు అనేసి. మొత్తం జంగిల్ రైడ్, దుమ్మంతా పైకి లేస్తుంది. అక్కడుంది ఇక్కడ నుండి ఏవి వస్తాయనేది తెలీదు. కంప్లీట్గా టైగర్ జోన్. టికెట్స్ కోసం అసలు చాలా కష్టపడడం అనిపించింది. సో మనకి టికెట్స్ ఇచ్చినప్పుడే మనతో ఒక సిగ్నేచర్ తీసుకుంటారనమాట, ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు అని. సో చెప్పడం మర్చిపోయాను, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఐడి ప్రూఫ్ లేకపోతే మీకు టికెట్స్ కూడా ఇవ్వరు. నేను వీడియోని స్పీడ్ మోడ్లో పెడుతున్నాను ఎందుకంటే వీడియో ల్యాగ్ అవ్వద్దు అని. అదే వర్షాకాలంలో ఈ టెంపుల్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే వర్షంకి యానిమల్స్ అన్ని బయటకు వస్తాయి అని. అంటే కాకుండా రోడ్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుందంట. వెహికల్స్ కూడా స్కిడ్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయంట. సో కంప్లీట్ రైడ్కి అలౌ చేయరు వర్షాకాలంలో అయితే. మీరు వర్షాకాలంలో మొత్తం ఫారెస్టే క్లోజ్ అయిపోయి ఉంటుందని చెప్పారనమాట. సో నల్లమల్ల ఫారెస్ట్లో మొత్తం 108 టైగర్స్ ఉంటాయంట అండి. ఇక్కడ మనకి ఎలా అయితే ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారో అక్కడ కూడా టైగర్స్కి అనేది కొంచెం సర్వే అనేది చేస్తారంట. దారిలో మాకైతే ఒక ఆఫీస్ కనిపించింది. దాని నుంచి సీసీటీవీ త్రూ కంప్లీట్గా మానిటర్ చేస్తారంట. 24/7 ఆఫీస్ వాళ్ళు సీసీటీవీ త్రూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారంట వైల్డ్ యానిమల్స్ని, ఎక్కడుంటాయని. ఈ వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్లీట్గా వాటర్ వచ్చేసి అక్కడ నుంచి ఒక కంప్లీట్ వాటర్ ఫాల్ లాగా అయిపోతుందంట. అక్కడ నుంచి జంగల్ లోపలికి ఇంకా బయటకి వాటర్ అనేది ఫుల్ పొంగుతూ ఉంటుందని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళైతే. సో కంప్లీట్గా టెంపుల్ దాకా అయితే వెహికల్స్ అనేవి అలౌ చేయరు. ఒక పాయింట్ అనేది ఉంటుంది, అక్కడ వరకే మనకి వెహికల్స్ అనేవి అలౌ చేస్తారు. సో మేము కూడా పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. కంప్లీట్గా జర్నీ చేసినప్పుడైతే ఒక భయంగా అయితే చాలా ఉండే, ఎందుకంటే కంప్లీట్గా ఘాట్ రోడ్. బ్యాక్ పెయిన్ కానీ లెగ్స్ పెయిన్, నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. ఎందుకంటే రోడ్ అయితే అస్సలు బాగాలేకుండే. వెళ్ళిన వాళ్ళు చాలా మందికి బ్యాక్ పెయిన్స్ అనేవి వచ్చాయి. సో మీరు చూస్తున్నారు కదా, వీడియో ఎంత షేక్ అవుతుందంటే అంత షేక్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మన పాయింట్ అనమాట. ఇక్కడే ఆపేస్తారు అన్ని వెహికల్స్ అయితే. ఎంతమంది వచ్చినా ఇక్కడే ఆగిపోవాల్సిందే. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం లోపలికి. సో మనకి ఎంట్రన్స్లోనే అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. దేవుడికి సమర్పించాల్సిన గాజులు, నిమ్మకాయ దండలు కానీ, పసుపు కుంకుమ అన్నీ ఇక్కడే అమ్ముతారు. మనం ఇక్కడే కొనుక్కొని లోపలికి అనేది వెళ్ళాలి. సో కంప్లీట్గా మనం బై వాక్ అయితే వెళ్ళాలి.
ఈ ఘాట్ రోడ్‌లో. మాకు ముందుకెళ్ళడానికైతే ధైర్యం చాలలేదు. ఎందుకంటే ఎలుగుబంట్లు ఇట్లా డైరెక్ట్ రోడ్ పైకొచ్చేస్తాయంట. సో, మమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో డ్రైవర్స్, వాళ్ళు ఇక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళైతే హెల్ప్ చేశారనమాట ఎళ్ళడానికి. సో, మేము బై వాక్ అయితే నడుస్తున్నాం. సో, నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలని అక్కడ స్టోరీ అడిగాను. ఒక అన్న అయితే చెప్పాడు. దాని గురించి నేను ముందు చెప్తాను. ఇక్కడ మీకు కోనేరు కనిపిస్తుంది కదా! ఫస్ట్‌లో మనం చూసిన కోనేరు దీనికైతే అటాచ్ ఉంటదనమాట. ఈ కోనేరు ఇంకొక కోనేరు కూడా కనిపిస్తుంది. ఆ కోనేరుకి అటాచ్ అవుతదనమాట. సో, కంప్లీట్‌గా ఫ్రెష్ వాటర్ అంట. కొండల్లో నుంచి వాటర్ వస్తుంది అని చెప్పారు వాళ్ళైతే. సో, మేము స్టార్ట్ అయ్యాము. సో, స్టోరీ అని చెప్పాను కదా! ఏం చెప్పారంటే వాళ్ళు ఒక ఒక టైంలో ఒక ఫెస్టివల్ అప్పుడు కుంభమేళా అనేది చేస్తారంట. ఆ కుంభమేళా టైంలో ఎలా ఉంటుందంటే చాలా గ్రాండ్‌గా చేస్తారంట. నైట్ టైంలో అమ్మవారనేది గజ్జెలు కట్టుకొని ఆడుతూ ఉంటారంట. అది చూడడానికి చాలామంది ఇట్లా బయట పడుకుంటారంట. అప్పుడు పులిలు, ఇంకా ఎలుగుబంటులైతే అక్కడ కావలి కాస్తాయంట అమ్మవారి కోసం. సో, అదైతే స్టోరీ అనేది ఆ అన్న అయితే చెప్పాడు. ఇందాక ఒక కోనేరు చూసాం గదా! ఆ కోనేరు ఇంకొకటి ఇక్కడికి అటాచ్ అయ్యి ఉందనమాట. సో, ఎక్కడి నుంచి ఎక్కడికనేది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండే. అంటే అన్ని కోనేరులు కనిపించాయి మేమెళ్ళే దారిలో. చాలా అంటే చాలా బాగుండే. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, మనం టెంపుల్‌కైతే ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అవుతుంటేనే మనకి ఎంట్రన్స్‌లోనే మనకి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ మనం వినాయకుడికి పూజ చేయించుకొని, దండం పెట్టుకొని లోపలికెళ్ళాలి. సో, మేమైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాం. జై వినాయక అని చెప్పేసి మేము లోపలికి స్టార్ట్ అయ్యామనమాట. ఈ వాటర్ అనేది చాలా ఫ్రెష్ వాటర్ అంట. వాళ్ళు యూజ్ కూడా చేసుకుంటారని చెప్పారు వాటర్. కానీ తాగడానికి మాత్రం యూజ్ చేయరంట. ఎందుకంటే వాళ్ళకి తాగడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ వాటర్ లైన్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఆ వాటర్ కనెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి లింక్ అవుతూ ఉంటుందంట. ఈ వర్షాకాలంలో అయితే ఇది మొత్తం అసలు నడవడానికి కాదు గదా! అసలు చూడ్డానికి గూడా అంత బావుంటుంది అని చెప్పారనమాట. సో, ఇది ఘాట్ రోడ్. ఈ రోడ్‌లో మేమైతే ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. మాకింకా టెంపుల్ అయితే కనిపించట్లేదు. వాళ్ళు ముందెళ్తున్నారు. మేము వెనకెళ్తున్నాం. సో, చూడండి ఎలా ఉందో వ్యూ అంతా. నల్లమల్ల ఫారెస్ట్ లోపల అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ అనేవి గూడా మాకక్కడ ఎదురయ్యాయి. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా స్నేక్స్ కూడా అట్లా కళ్ళ ముందు నుంచే ఎళ్ళిపోతున్నాయి. ఎలుగుబంటిలొస్తాయని వాళ్ళు ముందే చెప్పి వార్న్ చేశారు. అండ్ సిగ్నేచర్ గూడా తీసుకున్నారనమాట ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని. సో, ఆ భయంతోనే మేమింకా దేవుడా! దేవుడా! అనుకుంట అయితే ఎళ్ళాము. సో, ఫైనల్‌గా మేమైతే దగ్గరికెళ్తున్నాం. సో, లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. ఇదైతే విలేజ్ అనమాట. అక్కడ చాలా మంది ఉంటున్నారు. విలేజెస్ ఇట్లా చిన్న చిన్న గుడిసెల్లాగా ఏసుకొని చూస్తున్నారు గదా! అది కంప్లీట్‌గా విలేజ్. ఒక కొండ పైకి ఉంటుంది. ఇక్కడ కింద అయితే టెంపుల్ ఉంటుందో అక్కడికి అపోజిట్‌లోనే మనకి ఇల్లులు ఉంటుంది. ఇక్కడేంటంటే స్కూల్ గూడా ఉంటది గానీ స్కూల్ అనేది క్లోజ్ చేశారంట. సో, అక్కడున్న పిల్లలకి మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ అయితే లేదు. ఇదైతే కంప్లీట్ విలేజ్. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు అక్కడ మన ముందు ఉన్నదే మనకి టెంపుల్. ఫస్ట్ మనం డైరెక్ట్ ఎళ్లి కాళ్ళు కడుక్కోవాలి. ఇందాక కోనేరు చూసామని చెప్పాను గదా! ఆ కోనేరు ఇంకొక కోనేరు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. సో, ఇక్కడ మనం కాళ్ళనేది కడుక్కుంటామనమాట. సో, మేమైతే కాళ్ళు కడుక్కొని ఇక్కడ దేవుడికి దీపం పెట్టడానికైతే వస్తాము. అమ్మవారికి దీపం పెడతారనమాట. అక్కడే మనకు అన్ని ఐటెమ్స్ దొరికిపోతాయి. ఏ దీపం కావాలి అనేది. సో, మనం అక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ క్యాష్ అనేది ఉంటుంది. నో ఆన్‌లైన్ పేమెంట్. సో, ఇక్కడ మేము కాళ్ళు కడుక్కొని లోపలికైతే ఎళ్ళడానికి చూస్తున్నాం. సో, కాళ్ళైతే కడుక్కున్నాము. అక్కడ వైట్ కలర్‌లో కనిపిస్తుంది గదండీ! అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. సో, లైన్ ఉంటుంది దానికి. ఎందుకంటే మనకన్నా ముందు 100 మెంబర్స్ ఎళ్లారు. మాది లాస్ట్‌లో ఉండే అనమాట టోకెన్ నంబర్. సో, ఇక్కడే నిత్య పూజలు జరుపుతారు. కెమెరా అయితే అలౌ చేయట్లేదు వీడియో తీయడానికి. ఎందుకంటే అమ్మవారికి శక్తులనేది తక్కువైపోతాయి అని చెప్పారనమాట. సో, వీడియో అయితే అలౌ చేయలేదు.
దాని పక్కనే ఒక శివాలయం అనమాట. స్వయంభుగా వెలిసిన శివుడు అంటారంట దాన్ని. స్వయంభుగా అక్కడ శివలింగం అనేది వెలిసిందంట. సో, అక్కడ పూజ చేయించుకోవడానికి మీ గోత్రనామాలన్నీ చదివితే వాళ్ళు మనకి పూజ అయితే చేస్తారు. సో, మేము పూజ చేయించుకున్నాము. పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళు మాకు ఒక కంకణం అనేది ఇచ్చారు. ఫస్ట్‌లో మేము ఎప్పుడైతే ఎంట్రన్స్‌లో ఉన్నామో అక్కడే కొనుక్కున్నామనమాట ఇవి. సో, అక్కడున్న చెట్టుకి కడితే ఆ కోరిక అనేది నెరవేరుతదన్నారు. సో, మా హస్బెండ్ అయితే తనకి కోరిక కోరుకున్నాడు. సో, ఆ నంది నుంచి స్వయంభుగా వెలిసిన దాంట్లో చూడమన్నారు. సో, మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అటు సైడ్ ఎళ్ళాలనమాట. అంటే ఈ చిన్న కోనేరు క్రాస్ చేసుకుంటూ అటు సైడ్ ఎళ్ళాలి. ఏముంటుందనుకుంటున్నారా? అక్కడ చిన్న నాగదేవత పుట్ట ఉందనమాట. అక్కడికైతే ఎళ్తున్నాం మనం. ఆ కోనేరు దాటుకుంటూ ఎళ్ళాలి. మేము మెల్లిగా అయితే ఎళ్తున్నాం. ఎందుకంటే అది చాలా స్లిప్పరీగా ఉంది. జారితే మాత్రం కంప్లీట్‌గా వాటర్‌లో పడినట్టే. మెయిన్ థింగ్ మీరక్కడికి కంపల్సరీగా షూస్ అనేది వేసుకోండి. ఎందుకంటే కంప్లీట్‌గా ఘాట్ రోడ్ ఉంది కాబట్టి మళ్ళీ స్నేక్స్ అనేవి, పురుగులు గాని ఇట్లా చెప్పు లోపలికి వచ్చేస్తున్నాయి. సో, మీరు షూస్ ప్రిఫర్ చేయడమే బెస్ట్ అనమాట. నడవడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో, ఆ కోనేరు దాటుకొని మేమైతే ఇక్కడ పుట్ట దగ్గరికైతే వచ్చేసాము. చాలామంది అక్కడ ఎగ్స్ వేయడం గానీ, పాలు పోయడం గానీ చేస్తున్నారు. అక్కడే మీకక్కడ ఒక ఆంటీ కూర్చొని ఎగ్స్ కానీ, పాలు గానీ అమ్ముతూ ఉంటుంది. ఇంకిక్కడ మొత్తం గూడా వాటర్ వచ్చేస్తదంట వర్షాకాలంలో. వర్షాకాలంలో లేకపోతేనే పుట్ట అనేది కనిపిస్తూ ఉంటుందంట. సో, చాలామందయితే పాలు పోస్తున్నారు, ఎగ్స్ ఏస్తున్నారు. మేము చూడ్డానికైతే ఎళ్ళాము. ఎలా ఉంటుంది, ఎలా పోస్తున్నారని. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాననమాట. ఎలా పోస్తారు పాలు పుట్టలో అనేది. సో, దిస్ ఈస్ హౌ. ఇంకొకటేంటంటే అక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. అక్కడొచ్చిన ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళు అక్కడ ఫుడ్ అనేది ప్రొవైడ్ జేస్తారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. మేము గూడా అక్కడే భోజనం జేసేసుకున్నాము. కంప్లీట్‌గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాటర్ ఇంకా అవన్నీ. అక్కడున్న పిల్లలనమాట వీడియో చూసేసి దగ్గరకొచ్చి హాయ్ జెప్పేసినారు. సో, ఇంకా అందరూ చాలామంది తింటూ ఉన్నారు. తిన్న తర్వాత మన జర్నీ అనేది బ్యాక్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్‌గా మనకక్కడ 1 అవర్ మాత్రమే టైమ్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికైతే ఉండదు. ఎందుకంటే వాళ్ళు టెంపుల్ క్లోజ్ చేయడం గానీ, పులులనేది బయటికొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో. సో, ఒక 1 వరకు మనం రిటర్న్ అవ్వాల్సిందే మార్నింగ్ స్టార్ట్ అయినా గూడా. సో, మేమైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రివర్స్‌లో ఎళ్ళడానికి సేమ్ రూట్. ఆ రూట్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఈ రూట్ నుంచి మేము ఎళ్ళాము. పిల్లలైతే అక్కడ కోనేరులో చాలా మంది ఉండి ఆళ్ళందరూ ఆడుకుంటున్నారనమాట. కనిపిస్తుంది గదా! సో, దిస్ ఈస్ హౌ. మళ్ళీ మేమింకా రిటర్న్ అయితే అయిపోయాం. ఆ వీడియో ఇక్కడ నుంచి చాలా మా దర్శనం అయితే అయిపోయింది. సేమ్ డే మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యాం. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.